నీట్ పేపర్ లీక్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా జనం మధ్యకు వెళ్లాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు లీజనింగ్ టూర్ కు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యలను వినడం, యువత అభిప్రాయాలు తెలుసుకోవడం, వాటి ఆధారంగా తదుపరి కార్యాచరణ సిద్ధం చేయడమే ఈ టూర్ వెనక అసలు వ్యూహం. అంతకంటే ముందుగా ఆగస్టు 5, 6వ తేదీల్లో ఛత్రపతి సంభాజీనగర్ లో 2 రోజుల వ్యూహాత్మక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సిజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ జిప్తే, పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులు పాల్గొంటున్నారు. సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఏకమైతే భారీ మార్పులు తీసుకురావడం అసాధ్యమేమీ కాదన్నారు. యువత ఆశయాలను కార్యాచరణగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా వివరణ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నిరసనల్లో అరెస్టైన వారిని తక్షణమే విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే నేర చరిత్ర అనే పదం తీవ్రమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది. అలాగే నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో సౌరవ్ దాస్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు విద్యార్థులపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరారు. కేవలం కేసులు మూసివేయడం సరిపోదని, నిరసనకారులకు పూర్తి న్యాయ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సిజేపీ చేపట్టబోయే లీజనింగ్ టూర్ కేవలం ప్రజల అభిప్రాయాల సేకరణకే పరిమితమవుతుందా, లేదా దేశవ్యాప్తంగా మరో రాజకీయ ఉద్యమానికి ఇది నాంది కానుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.